అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. స్టార్ రామ్ చరణ్ బైకర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా మంచి విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని ఆయన పేర్కొన్నారు. బైకర్ సినిమా గురించి చాలా అద్భుతమైన విషయాలు వింటున్నాను. ఈ చిత్రం ఇంతటి విజయం సాధించడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విభిన్నమైన కథను ఎంతో నమ్మకంతో స్వీకరించి ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించినందుకు యూఈ క్రియేషన్స్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. నా ప్రియమిత్రుడు శర్వానంద్ నటనకు ప్రేక్షకుల నుంచి ఇంతటి ప్రేమ లభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రాజశేఖర్ గారి పాత్రకు కూడా అద్భుతమైన స్పందన వస్తుందని వినడం సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేసిన దర్శకుడు అభిలాష్ కంకరను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఈ గొప్ప విజయం సందర్భంగా నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్లతో పాటు మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. వీలైనంత త్వరగా ఈ సినిమాను చూడాలని ఎదురు చూస్తున్నాను అంటూ రామ్ చరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. లవ్ టుడే చిత్రంతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా విడుదల చేశారు. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుందనే వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. 2040 నాటి భవిష్యత్తు ప్రపంచంలో ఈ కథ నడుస్తుంది. ఎవరితో కలిస్తే బాగుంటుందో తేల్చేందుకు ఎస్జే సూర్య LIK అనే ఒక యాప్ను సృష్టిస్తారు. ఈ యాప్ కారణంగా ప్రేమలో విఫలమైన ఓ యువకుడి కథ ఈ సినిమా. సోషల్ మీడియా పిచ్చితో ఉండే ధీమా పాత్రలో కృతి శెట్టి, ఆమెను ప్రేమించే వైబ్ వాసుగా ప్రదీప్ కనిపించారు. ట్రైలర్లో ప్రదీప్ రంగనాథన్ తనదైన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఒక యాప్ ఒప్పుకోలేదని బ్రేకప్ చెప్తున్నారా అంటూ అతను చెప్పే డైలాగ్ నేటి తరం ప్రేమ బంధాలపై సెటైర్గా ఉంది. ఒక హార్ట్ చేయగలిగేది ఏ యాప్ చేయలేదని ప్రూవ్ చేస్తా అనే డైలాగ్తో సినిమా ఉద్దేశాన్ని తెలియజేశాడు. ప్రదీప్, కృతి శెట్టిల మధ్య కెమిస్ట్రీ కొత్తగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సరికొత్త లుక్లో నెట్టింట సందడి చేస్తున్నారు. ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈయన ఈసారి ఒక పాపులర్ OTT షో కోసం స్టైలిష్ మేకోవర్లోకి మారారు. లేత రంగు సూట్, పర్పుల్ షర్ట్ ధరించి క్లాసీగా కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తనదైన మేనరిజమ్స్తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సురేష్ ఈ కొత్త వేషధారణలో మరింత గంభీరంగా కనిపిస్తున్నారు. ఈ న్యూ లుక్ వెనుక ఉన్న అసలు కారణం ఒక ప్రముఖ OTT ప్లాట్ఫామ్లో ప్రసారమయ్యే రియాలిటీ షో అని తెలుస్తోంది. సదరు షోలో కంటెస్టెంట్గా ఆయన కనిపించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ సెట్స్ నుండే ఈ ఫోటోలు విడుదలయ్యాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన స్టైల్ను పూర్తిగా మార్చుకుని కనిపిస్తూ ఉండటంతో ఈ షోలో ఆయన ప్రాముఖ్యత ఎలా ఉండబోతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. సురేష్ కొండేటి అంటేనే నిరంతరం వైవిధ్యంగా ఆలోచించే వ్యక్తిగా పేరుంది. గతంలో ప్రెస్ మీట్లలో ఆయన అడిగే ప్రశ్నలు, చేసే వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు నటనపై కూడా దృష్టి సారించిన ఆయన వరుసగా ఆఫర్లను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే OTT రంగంలోకి కూడా ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజా లుక్ను చూస్తుంటే తన సెకండ్ ఇన్నింగ్స్ను చాలా సీరియస్గా ప్లాన్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. సినిమా రంగంలో పంపిణీదారుడిగా ప్రస్థానం మొదలుపెట్టి నిర్మాతగా, నటుడిగా ఎదిగిన సురేష్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సంతోషం మ్యాగజైన్ ద్వారా సినీ విశేషాలను అందిస్తూనే అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ గుర్తింపు పొందారు. ఇప్పుడు తన రూపంలో తీసుకొచ్చిన మార్పు పట్ల సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఈ స్టైల్ అదిరిపోయిందని అంటుంటే, మరికొందరు ఆయన కొత్త షో కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. OTT కంటెంట్కు ప్రస్తుతం ఉన్న ఆదరణ దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని గ్రహించిన సురేష్ అందుకే ఇలాంటి వెరైటీ మేకోవర్ని ఎంచుకున్నారు. ఆ షోలో ఆయన పాల్గొనడం వల్ల ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త ప్రయాణం ఆయన కెరీర్కు ప్లస్ కానుంది. ఏదేమైనా సురేష్ కొండేటి ఎప్పుడు ఏది చేసినా అది సంచలనమే అవుతుంది. తాజాగా విడుదలైన ఈ సూట్ లుక్ ఫోటోలు ఆయన కాన్ఫిడెన్స్ను ప్రతిబింబిస్తున్నాయి. ఏడాది ఆయన నుండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పాపులర్ OTT షో ఏంటనేది త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది. అప్పటి వరకు ఈ న్యూ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలవడం ఖాయం.
నేషనల్ క్రష్ రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం మైసా నుంచి చిత్ర బృందం ఓ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసింది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ ఫీమేల్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా నుంచి వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్లో రష్మిక మునుపెన్నడూ చూడని అవతారంలో కనిపించారు. ముఖంపై గాయాలు, రక్తం, మట్టితో ఉన్నప్పటికీ ఆమె కళ్ళల్లో మాత్రం బలమైన కసి, ఆగ్రహం కనిపిస్తున్నాయి. తన పాత్ర ఎంతటి భయానక పరిస్థితులను ఎదుర్కొందో ఈ లుక్ స్పష్టం చేస్తుంది. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్లు సినిమాపై అంచనాలను పెంచగా ఈ కొత్త పోస్టర్ ఆ హైప్ను మరింత పెంచింది. అలాగే రణబాలి చిత్రం నుంచి వచ్చిన పోస్టర్ స్పెషల్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో రష్మిక పోషిస్తున్న జయమ్మ పాత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. యంగ్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం బైకర్కు లభిస్తున్న ఆదరణ చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్తో ఆనందంలో మునిగిపోయిన ఆయన థియేటర్లోని వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ హీరోగా సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన బైకర్ చిత్రం ఏప్రిల్ 3న విడుదలైంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు తొలి షో నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్లోని మూసాపేట శ్రీరాములు థియేటర్లో అభిమానులతో కలిసి సినిమాను వీక్షించింది. హౌస్ఫుల్ థియేటర్లో ప్రేక్షకుల కేరింతలు, స్పందనను చూసిన శర్వానంద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా పూర్తయిన అనంతరం స్క్రీన్ ముందుకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తన కెరీర్కు జీవం పోసిన సినిమాకు దానిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ విధంగా ఆయన గౌరవం తెలిపారు. మోటార్ క్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం శర్వానంద్ దాదాపు 22 కిలోల బరువు తగ్గడం గమనార్హం. ఇది తన కెరీర్లోనే ఉత్తమ చిత్రమని ఆయన ఇటీవల పేర్కొన్నారు. రఘు కుంచే ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సంగీత దర్శకుడిగా తనదైన గుర్తింపు పొందిన రఘు కుంచే పలాస మూవీతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన గేదెల రాజు, కాకినాడ తాలూకా మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులలో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. కాకినాడ నేపథ్యంతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్లో రఘు కుంచే తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా అత్యంత సహజ సిద్ధమైన నటనను ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. దర్శకుడు చైతన్య మోటూరి ఎంచుకున్న కథా వస్తువు చాలా లోతుగా ఉన్నట్లు ట్రైలర్తో స్పష్టమవుతుంది. పరిచయ దృశ్యాల నుంచి ముగింపు వరకు ఉన్న ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఈ ప్రచార చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. రఘు కుంచే స్వయంగా సంగీతాన్ని సమకూర్చడం వల్ల భావోద్వేగాలను పండించడంలో ఆయన తనదైన ముద్రను వేయగలిగారు. గంభీరమైన శబ్దాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తాయి. కథానాయకుడి గొంతులో వినిపించే సంభాషణలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. పవర్ఫుల్ డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. సినిమాలోని రంగుల వాడకం, ఛాయాగ్రహణం కాకినాడ తీర ప్రాంత వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ప్రతి ఫ్రేమ్లోనూ సహజత్వం ఉట్టిపడుతుంది. సహాయ నటుల పాత్రలు సైతం చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి నాయకుడికి సంబంధించిన కొన్ని గగురుపాటు కలిగించే దృశ్యాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. చిత్ర యూనిట్ తీసుకున్న నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. గ్రామీణ వాతావరణంలో జరిగే కుట్రలు, రాజకీయాలని కథ స్పృశించబోతుంది. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం రఘు కుంచే కెరీర్కు ఒక కీలక మలుపు అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చిన్న సినిమాల కోవలో వచ్చి పెద్ద విజయాన్ని అందుకునే సత్తా దీనికి ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ. ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్కు సంబంధించిన కొన్ని ఫోటోలు తాజాగా లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. వాటిని షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. గత 2 రోజులుగా ఫౌజీ సెట్స్ నుంచి తీసినవంటూ ప్రభాస్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన ఆయన లుక్ బయటకు వచ్చింది. ఈ లీక్లపై చిత్ర బృందం ఎక్స్ వేదికగా స్పందించింది. ఫౌజీ సెట్స్ నుంచి లీక్ అయిన చిత్రాలను కొన్ని అకౌంట్స్ ప్రచారం చేస్తున్నాయి. ఇది గట్టి హెచ్చరిక. ఇలాంటి కంటెంట్పై ఫిర్యాదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోస్టులో పేర్కొంది. తద్వారా ఆ ఫోటోలు నిజమైనవేనని పరోక్షంగా ధృవీకరించింది. తాము ఎంతో జాగ్రత్తగా నిర్మిస్తున్న సినిమాటిక్ అనుభవాన్ని ఇలాంటి లీకులు దెబ్బతీస్తున్నాయని, థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించేందుకు కష్టపడుతున్నామని నిర్మాతలు తెలిపారు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి మృణాల్ ఠాగూర్
తన ప్రేమ అభిప్రాయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హద్దులు దాటేంత పిచ్చి ప్రేమలో పడాలనుందని, తన కోసం అన్ని సరిహద్దులు చెరిపేసే వ్యక్తి ఇంకా తన జీవితంలోకి రాలేదని ఆమె అన్నారు. అడవిశేష్తో కలిసి ఆమె నటిస్తున్న డెకాయిట్ సినిమా ప్రచార కార్యక్రమం ముంబైలో జరిగింది. అందులో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు. జీవితంలో అన్ని హద్దులు దాటేలా ప్రేమించే వ్యక్తి త్వరలోనే వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో నేనే మీకు చెబుతాను అంటూ ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. షానిల్ డియో దర్శకత్వంలో సువిన్ ఎస్ సోమశేఖర్ నిర్మిస్తున్న డెకాయిట్ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మృణాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. And when he said there is this song called Yenakena Yaru Millaye. Yeah. So I was in college when I was hearing this song. I used to sing this song to my ex-girlfriend and all. And she used to admire it. Okay, so it was it was a part of my life. So the day when he narrated the story, he told me that here Enakena song is going to come. I was shocked. I never in my life would have thought I would act in a song which I heard in college, which was part of my life, and it is a memory for a lot of people, crores of people. That was the second reason. And there is Anirudh. Yeah, he's known to India. I don't need to talk about his talent. I'm actually very fortunate to work with him. Thank you, bro. And there is SJ Surya sir. He's a big inspiration to me in terms of hard work and passion that he shows. I learn a lot from him each day. Whenever I meet him, he teaches me something. That is it. And I would have missed something. Yeah, Kriti Shetty. Sorry. Kriti Shetty actually looks like an AI. That's what I keep telling to her. She has very less flaws. There is a beauty standard set by this society now. I think she's apt like that. So she actually looks like an AI. And the hard work she has put into this film was really impressive. She actually learned the language in a single film, and she dubbed in Tamil. So I was really impressed, Kriti, because of that. Yeah. And thank you, Anil sir. And thank you, Dilraju sir. Oh, here. Thanks for coming. మీరు ఇంత బాగా పిలిచి ఇంత లవ్తో ట్రీట్ చేస్తారు. దానికి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి నాకు తెలీదు. బట్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. Anil sir, really hoping to work with you sometime soon. Dilraju sir, same with you, sir. Thank you for gracing this event. యాక్చువల్గా ఈ రిలీజ్ డేట్ పెట్టినప్పుడు అందరూ అడిగారు ఫైనల్గా ఈ డేట్కి వచ్చేస్తుందా అని. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అ లాట్ టు సే అబౌట్ ఇట్. బట్ నేను ఆనెస్ట్గా చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్. చాలా చాలా ఎఫర్ట్ పోయింది. ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా వాట్ వీ కెప్ట్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్ ఇస్ ఇప్పుడు పీరియడ్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి ఇండియన్ సినిమాలో. ఫ్యూచర్కి రిలేట్ అయిన ఫిల్మ్స్ చాలా తక్కువ వచ్చాయి. సో పీరియడ్ ఫిల్మ్స్కైనా దెర్ ఇస్ సంథింగ్ టు రెఫర్ టు. బట్ వెన్ ఇట్స్ ద ఫ్యూచర్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్. సో ఇప్పుడు మీరు 2-3 times చూస్తే యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఈవెన్ మోర్. ఈవెన్ టీజర్ చూస్తే కూడా there are so many little details into it which has been created so beautifully by Vignesh sir and his team. And that's the kind of cinema that I love, and that's the kind of cinema that I know the audience will support also. Cinema that so many people have come together for, so much effort has gone into. ఇప్పుడు April 10th వస్తుంది. బిఫోర్ రాలేదు ఎందుకంటే we put so much more work into it. ఇప్పుడు బెస్ట్ తీసుకురావడానికి ఈ ఎఫర్ట్ పెట్టాము.
we are really hoping the audience enjoys and cherishes that effort on screen. Thank you, Vignesh sir. నేను చాలా టైం తర్వాత ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. ఐ థింక్ ఉప్పెన తర్వాత దిస్ ఇస్ మై ఫస్ట్ స్ట్రేట్ లవ్ స్టోరీ. అలాంటి ఒక రోల్ కోసం చాలా ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాను. అండ్ ఐ థింక్ ద వెయిట్ వాజ్ వర్త్ ఇట్ బికాస్ మళ్ళీ బేబమ్మ తర్వాత పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ కాలింగ్ మీ ధీమా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. I hope I did justice to the Dheema you imagined. And ఆ ధీమా చాలామంది ఇప్పుడు పిలుస్తున్నారు. I think Anirudh also has a huge part in that because of the song. So thanks to Anirudh for giving us such beautiful songs. ఎందుకంటే in my experience, songs are what make the movie more and more beautiful. It was great to collaborate with Anirudh on this film. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. సో నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన పని ఈ టీంని కంగ్రాచులేట్ చేయటం, రెండో పని ఈ సినిమాని చూడని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి అని చెప్పడానికి. హ్యాపీ. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 15-20 డేస్గా ఫుల్ షోస్ ఏదో చేసి ఇక నా కథ రాసుకోవడానికి బయలుదేరుతున్నాను. ఇంకా ఇదే మీకు ఇప్పుడు కనపడటం, మళ్ళీ కొద్ది నెలల తర్వాత కనపడతాను. సో ఎక్కువ కనపడ్డాను, నా సినిమా నుంచి కనపడుతూనే ఉన్నాను. అండ్ నిహారిక ఫోన్ చేసింది, ఎక్కడున్నారు అన్నారు. ఇట్లా ముంబై వెళ్తున్నానమ్మా. వస్తున్నారు కదా అని ఈవెంట్ ఒకటి పెడుతున్నానన్న. వస్తున్నారు కదా అని నాకు ఇంకేం చేస్తాం. సో మెగా ఫ్యామిలీ కాదనిలేము. ఇందులో మా చిరంజీవి గారు మొన్నే సినిమా చేసాం. అండ్ జోక్స్ అపార్ట్, సో నిహారిక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఆ సినిమాని జనాల ముందుకు తీసుకురావడానికి ఇంకా కష్టపడింది. సో ఇందాక సంగీత్ శోభన్ చెప్పినట్టు, సో సినిమాని ఈరోజు ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళి ఆ సినిమాని ఆడియన్స్కి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. అండ్ దట్టు ఈ సమ్మర్ అంటే మనకి ఒక భూతంలాగా, భూతం అంటే మళ్ళీ నన్ను ట్రాల్ చేస్తారు. ఐఎమ్ సారీ, మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. ఐపీఎల్ సో ఐపీఎల్ మ్యాచెస్ ఎలాగో నేను ఎంజాయ్ చేస్తాను. నేను సినిమా ఇప్పుడు వెళ్ళి మ్యాచ్ చూడాలి, ఆల్రెడీ ఆర్సీబీ మ్యాచ్ వస్తుంది కాబట్టి వీటికి కాంపిటీషన్లో ధీటుగా సినిమా నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టం. సో ఆ సినిమా నిలబెట్టుకోవడానికి ప్రతి సినిమా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి ఈ టైంలో, ఈ ఐపీఎల్ జరుగుతున్న టైంలో కూడా సినిమాని చూడటానికి ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే నవ్వులు అనేది ఎప్పుడు ఆడియన్స్ని సినిమాకి రప్పించడానికి చాలా ఉపయోగపడతాయి. సో సినిమాలో కావాల్సినంత నవ్వులు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా నేను ఐఎమ్ సారీ చూడలేదు. రేపు వైజాగ్లో దిగి రేపు ఈవినింగ్ ఫస్ట్ షో చూసి ట్వీట్ వేస్తాను. రాకాస సినిమాకి మంచి సక్సెస్ ఇచ్చారు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు సంగీత్ సారిక, మానస నిహారిక ఒక అద్భుతమైన కలయిక. ఇలాంటి ఒక కలయికలో నేను సీను ఒక చిన్న ఈకైనందుకు చాలా చాలా ఆనందిస్తున్నాం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మానస గారు, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ రోల్. దూసుకెళ్ళిన తర్వాత ఇంత స్కిన్ షో నేను చేసింది ఈ సినిమాలోనే. సో ఆ స్కిన్ షో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని విన్నాను. ఎందుకంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు మేము ఈ కామెడియన్స్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మానస గారు. అండ్ మానస గారు ప్లీజ్ మీకు చిన్న అడ్వైస్, ప్లీజ్ బీ చూజీ. ఎందుకంటే చాలామంది అడుగుతారు హీరోయిన్గా. ఏంటి ఏదో చేశారన్నావు ఏంటి? స్కిన్ షో బండి తీయండి. సినిమాలో సార్ స్కిన్ షో అనగానే వచ్చారేంటన్న మీరు? ఓకే యా. సో మానస గారికి చిన్న అడ్వైస్ ఏంటంటే టు బి చూజీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తర్వాత చాలా పాత్రలకు అడుగుతారు హీరోయిన్గా. సో ప్లీజ్ మంచి స్క్రిప్ట్ చూసే చేయండి. అండ్ కమింగ్ టు నిహారిక గారు, వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఇంట్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మూవీ ఫ్యామిలీ. అండ్ నిహారిక గారికి చెప్పారంటే వెరీ ఎఫెక్షనేట్ అండ్ చాలా బాగా చూసుకుంటారు ఆర్టిస్టులు అందరినీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సంగీత్ గారి గురించి చెప్పారంటే ఒక రేలంగి మావయ్య, ఒక రాహుల్ రవీంద్రన్, ఒక సంగీత్ శోభన్, ఈ ముగ్గురు మంచితనానికి మారిపోయారు అనమాట. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ద ఆల్ సపోర్ట్ యూ గేవ్ మీ. అండ్ నిజంగా చాలా బాగా చూసుకున్నారు ఆన్ సెట్. బికాజ్ ఆ పొగ అవన్నీ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అండి యాక్చువల్ టు వర్క్, బట్ రియలీ బాగా చూసుకున్నారు. అండ్ ఐ వాంట్ రియలీ థ్యాంక్ విజయ్ మాస్టర్ అండి. ఎందుకంటే చాలా హెక్టిక్ వర్క్ ఉండింది, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ. సో ఈవెన్ డేట్స్ కూడా కొన్ని క్లాష్ అవ్వడంతో
డేట్స్ నాది ఇష్యూ ఉన్నప్పుడల్లా ఒక కుండెనిక దాచేవారు నన్ను పాపం క్యూట్గా. సో ప్రతిసారి రేపు మీరు లేరంట కదా, అవునండి ఒక పని చేయండి వెంటనే భయపడి కుండెనిక దాచుకోండి, మిగతా నేను చూసుకుంటాను. సో విజయభాస్కర్కి ఆ కుండకి నేను చాలా రుణపడి ఉంటాను. దానివల్ల కొన్ని వేరే సినిమాలు చేసుకోగలిగాను. జెన్యూన్లీ మమ్మల్ని ప్రమోషన్స్ వైజ్ మేము చాలా పెద్ద ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా కాస్ట్ అండ్ మా క్రూ థ్యాంక్ యూ సో మచ్. మీరందరు నిజంగా మీరందరు చేయబట్టే రాకాస్ అనేది ఈరోజు సమ్మర్ బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మా కిషోర్ గారిని ఆ రోజు మేము మానస గారు చెప్పినట్టు చాలా ట్రై చేసాం హైడ్ చేయడానికి, ఎక్కడ చెప్పకూడదని, బికాజ్ ఇట్స్ గుడ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో. కిషోర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి ఈవెంట్స్కి రావడం ఎంత చిరాకో మా అందరికీ తెలుసు. జెన్యూన్లీ ఆయనకి జనరల్గా కొంచెం బయటకు రావడానికి కొంచెం భయం అండి. ఆయన స్క్రీన్ మీద ఎంత ఎనర్జీ కనపడతారో ఆయన అంత రిజర్వ్డ్గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఎనీ ర్యాండమ్ టైమ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ వండరింగ్ వేర్ కిషోర్ అన్న ఇస్, హిల్ బి ఎట్ హోమ్. ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఆయన ఇంట్లోనే ఉంటారు. ఆయన కంపెనీ ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు నా మీద నాకే చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ హియర్. ఆయన నిజంగా ఆ సగం చిరిగిపోయిన షర్ట్తో భోపాల్లో 5-6 degrees Celsiusతో, ఐ థింక్ హీఈస్ ద మోస్ట్ ఎంజాయిడ్ స్కిన్ షో ఫర్ ఆల్ ద ఆడియన్స్. దే వుడ్ లవ్ టు సీ హిమ్ మోర్, నాట్ స్కిన్ షో లైక్ ఆన్ స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొన్న ప్రీరీజ్లో చెప్పడం మర్చిపోయానండి, మా టీజర్ అండ్ ట్రైలర్ కట్ చేసిన ప్రోమో కట్టర్ లోహిత్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మా టీజర్ ట్రైలర్లో చాలా స్కేల్ కనిపించేలా చూపించావు. రియలీ వాంట్ టు అప్రిషియేట్. మొన్న కుదరలేదు, మర్చిపోయాను. అండ్ నిహారి గారికి ఆబ్వియస్లీ షీ నోస్ హౌ మచ్ షీ మీన్స్ టు మీ. మేము మళ్ళీ స్పెసిఫిక్గా ఒక థ్యాంక్ యూ మీట్ మాలో మేము పెట్టుకుంటాం, అక్కడ మీకు థ్యాంక్ యూ చెప్తానండి. మా డైరెక్టర్ గారు, సర్లేని ఇప్పుడు ఏదో నేను చెప్తే మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చాలా ఫేమస్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. అండ్ ఫైనలీ దిస్ ఎంటైర్ ఈవెంట్ ఆడియన్స్కి జెన్యూన్లీ మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పడానికి పెట్టామండి. ఎందుకంటే మేము నిజంగా ప్రీమియర్స్లో ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఇంతమంది వస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడవాళ్ళని థియేటర్కి తీసుకురావడం ఎంత కష్టం మాకు తెలుసండి. వాళ్ళకి జెన్యూన్లీ కంటెంట్ కనెక్ట్ అయ్యి అరే చూడాలి అనిపిస్తే కానీ వాళ్ళు బయటికి రారు. అలాంటిది లేడీస్ వాళ్ళ పిల్లలతో, హస్బెండ్స్తో, ఫ్యామిలీస్ మొత్తం థియేటర్ రావడం అనేది ఇట్స్ అ హ్యూజ్ విన్ ఫర్ అస్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ అస్. మేము థియేటర్ విజిట్స్ అప్పుడు నైట్ సెకండ్ షోలో చూస్తున్నాం అండి, 1 గంటకి 1:30కి పిల్లల్ని వేసుకుని వచ్చేసి ఫ్రంట్ రోలో కూర్చొని చూస్తున్నారు. మేము సినిమా తీసిందే మీకోసం, మీ అందరూ వచ్చారంటే మేము డే 1 నుంచి ఒకటే మాట చెప్పామండి, ఒక మంచి సినిమా తీస్తున్నాం మీకోసం తీస్తున్నాం అని. మీరు అందరూ వచ్చారంటే మా కంటెంట్ మాట్లాడినట్టు, మా మంచి సినిమా మాట్లాడినట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ మా ఓవర్సీస్ ప్రేక్షకులకి యూఎస్లో అండ్ వేరే కంట్రీస్లో థ్యాంక్ యూ సో మచ్. చాలా అప్రిసియేషన్ చూపిస్తున్నారు. ఇట్ మీన్స్ అ లాట్. మీరు చూసే కొద్దీ మేము కష్టపడుతూనే ఉంటాం. వీ విల్ కీప్ కమింగ్ బ్యాక్ విత్ గుడ్ సినిమా బికాజ్ ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల నుంచి నేనే ఎన్నిసార్లు చెప్పాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసేయండి అని. సో నిజంగానే వీళ్ళు అందరూ చూశారు మా సినిమా, హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఆడియన్స్. అండ్ మేము ఎంత కంటెంట్ చేసాము, షూట్ చేసాము, మా మీడియా మిత్రులకి కూడా చాలా థ్యాంక్ యూ, ఇంత సపోర్ట్ చేసి మాకు ఆడియన్స్ వరకు పుష్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. We are really grateful for the success, and this is my 4th hit, so I'm just on cloud 9 right now. Thank you so much, guys. Thank you. Anil Garu, thank you so much for coming. I would really love to work with you someday. This is my signature dialogue as well. Okay, thank you, guys. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.